చెప్తున్నా, అగ్రకులాల్లో అంబేద్కర్ వాదులు ఉన్నారు, మాలల్లో మనవాదులు ఎక్కువైంది. అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. మళ్ళీ భయం ఏం లేదు. ఎందుకంటున్నానే అంటున్నంటే, అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం ప్రాతినిధ్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో అగ్రకులాలు అంబేద్కర్ని సమర్థించిన వాళ్ళు ఉన్నారు. గాంధీ అంబేద్కర్ మధ్య జరిగిన పూనా ఓడంబడిక ఫలితమే ఇప్పుడు రిజర్వేషన్లు అవుతే, ఆ రిజర్వేషన్లు నాటి నుంచి నేటి వరకు అమలు జరగడానికి సహకరించిన వాళ్ళు అగ్రకులాలు ఉన్నారు. ఇక బీసీలా నా బీసీ సామాజిక వర్గాలు ఎస్సీ బీసీ వర్గీకరణ అమలు చేయించుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి బీసీల వర్గీకరణకు అనుకూలమే. ఆనాడు అంబేద్కర్కు అండగా నిలబడ్డట్టుగానే అగ్రకులాలు ఈనాడు వర్గీకరణకు అగ్రకులాల సమాజం కూడా అండగా నిలబడుతుంది. ఆనాడు అగ్రకులాలు అంబేద్కర్కు అండగా నిలబడ్డారు, ఆయన వేదికల మీద అగ్రకులాలు కనిపించినాయి. కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉండవచ్చు, కానీ అనుకూలంగా ఉండేటోళ్ళు అంబేద్కర్ మీటింగ్లో ఉన్నారు. ఇగో ఈ కాలంలో అంబేద్కర్ పోరాట రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నది ఎంఆర్పిఎస్ అయినప్పుడు వర్గీకరణ పోరాటాన్ని న్యాయం అని చెప్పి అగ్రకులాలు సమర్థిస్తున్నాయి. ఇక్కడ బీసీలు సమర్థిస్తున్నారు, బీసీలు వర్గీకరణ అమలు చేయించుకుంటున్నారు, ఎస్సీలు వర్గీకరణ సమర్థిస్తున్నారు, ముస్లింలు వర్గీకరణ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏబిసిడి ఈలో ముస్లింలో వచ్చింది రాష్ట్రంలో. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. దళితుల్లో ఉండబడే 58 కులాల హక్కులు హరించేటోళ్ళు కాబట్టిగానే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించట్లేదు. మీ వేదిక మీదకి ఏ పార్టీ లీడర్లు రారు. దళితుల్లో మెజారిటీ కులాల హక్కులను హరించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టిగానే, దళితుల్లో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందుతున్న వాళ్ళు మీరే అనే విషయం గమనించారు కాబట్టిగానే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించదు, ఏ సామాజిక వర్గం మీ వెనక రాదు. చివరికి దళితుల్లో ఉండబడే మెజారిటీ కులాలు మీకు దూరం ఉన్నాయనేసి మీరు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను నేను.